హలో అందరికి వెల్కమ్ టు వివి టెల్స్. ఈ రోజు జూలై 4 యూఎస్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే రోజు. ఈ ఈవెంట్ ని మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ది ఎంపైర్ ప్లాజా ఆల్బనీ న్యూయార్క్ కి వచ్చేసాం. యాక్చువల్గా యూఎస్లో ఇండిపెండెన్స్ డే అని నాకు తెలియగానే షాక్ అయ్యాను. యూఎస్లో ఇండిపెండెన్స్ డే ఏంటి, ఏం జరిగింది, మనకి తెలియని హిస్టరీ కదా. సో వీళ్ళకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందంటే 1776లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 248 ఇయర్స్ అయిపోయింది అనమాట. మనకన్నా ముందే వచ్చింది వీళ్ళకి ఇండిపెండెన్స్ డే. సో ఈ ఇండిపెండెన్స్ డే రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఇంతకు ముందు ఎవరు ఉండేవారు అని సర్చ్ చేస్తే బోత్ ట్రైబల్ అండ్ సివిలైజ్డ్ పీపుల్ ఉండేవారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రిటిషర్సే వచ్చి ఆక్యుపై చేసేసారంట అమెరికన్. సో ఇక్కడ ఎవరైతే నేటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. సో అలా డేస్ పాస్ అయ్యే కొద్దీ ఆ బ్రిటిష్ పీపుల్కి అండ్ ఇక్కడ నేటివ్ అమెరికన్స్ లైక్ 13 కాలనీస్ అమెరికన్స్ అని అంటారు అనమాట. సో వాళ్ళకి వార్ జరిగింది. సో ఈ వార్ లో వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటారు కదా. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిషర్స్ ఓడిపోయారు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఓడిపోయారో యుఎస్ కి ఇండిపెండెన్స్ వచ్చింది అనమాట. సో ఇది స్టోరీ, ఇది బేసిక్ స్టోరీ. నేను విషయం తెలుసుకోవడానికి ట్రై చేశాను, బట్ నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. మీకు ఎవరికైనా ఈ హిస్టరీ గురించి ఏమైనా తెలిస్తే ఆ పాయింట్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. యూఎస్ లో సెలబ్రేషన్స్ నాకు ఎలా అనిపించాయి అంటే ఎగ్జాక్ట్లీ మన దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అలానే అనిపించింది అనమాట. సో బార్బిక్యూ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫైర్ వర్క్స్. సో ఇక్కడ మెయిన్ గా అందరూ గ్యాదర్ అయ్యి చూసేది ఫైర్ వర్క్స్ అనమాట. సో మేము కూడా అందుకే వచ్చినాము ఇక్కడ ఫైర్ వర్క్స్ చూడడానికి. సో మాతో పాటు మీరు కూడా ఈ ఈవెంట్ చూడాలని ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మాతో పాటే మీరు కూడా ఈ ఈవెంట్ ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటూ, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.